రాని సమస్యలు రాని ఈరోజు రాని మీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మా నాన్నల విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ కండిషన్స్ అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, చుట్టుపక్కల చదువుకోవడానికి సరైనటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోవచ్చు. వీటన్నింటిలో నిన్ను నడిపించాల్సింది ఏంటంటే నీ విల్ పవర్. నేను ఎలాగైనా చదవాలి, అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేసి. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ వెరీ ఇంపార్టెంట్. ఒకరిని ఒకరు చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఒకరిని ఒకరు చూసి నేర్చుకోవాలి. రాజు దగ్గర నుంచి యూనివర్సిటీలో ఓపిక ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. సహనంతో ఎలా ఉండాలి, ఓపికగా ఎలా ఉండాలి, ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అనేది రాజు దగ్గర నుంచి నేర్చుకున్నాను. కాబట్టి మన యొక్క ఫ్రెండ్స్ ద్వారా, మనం చూస్తున్నటువంటి వాళ్ళ ద్వారా ఎప్పుడైతే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డిటర్మినేషన్ అనేది ఉండాలి. రోజుకొక నిర్ణయం తీసుకో మనం తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలా, దాన్ని సాధించడానికి కోసం మనం పోరాడుతూనే ఉండాలి. రిజాలియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బౌన్సింగ్ బ్యాక్. ఒక బంతిని మనం కింద కొట్టినప్పుడు పైకి వెళ్తుంది అంటే నువ్వు ఎంత కింద ప్రెస్ చేస్తే అంత పైకి వెళ్తా ఉంటుంది. అట్లాగే ఉండాలన్నమాట. నేను ఎవడు తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు, నీకు మార్కులు తక్కువ రావడానికి నీకు కాంపిటేటివ్ ప్రయత్నం చేస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే సినిమాకి పోదాం రావడానికి మనం ఏమంటాం, సినిమాకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఈ గోల్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు దానికి డిస్ట్రాక్ట్ కాకూడదు. పక్కన మంచి టీవీ పెట్టుంటారు, సినిమా పెట్టుంటారు, డిస్ట్రాక్ట్ కాకూడదు. ఏముంది లేదా 50 మార్కులు వస్తే సరిపోతుంది, పక్కన నేను చూపిస్తాను నువ్వేం చదవద్దు అంటాడు. వాడు చూపిస్తే నువ్వు రాస్తావు, ఆ తర్వాత వాడు ఉద్యోగం ఇప్పించలేడు కదా. నీ లైఫ్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు నెక్స్ట్ 15 years, నెక్స్ట్ 10 years నువ్వు కష్టపడితే ఆ తర్వాత 30 ఏళ్ళు హ్యాపీగా నువ్వు, నీ తర్వాత జనరేషన్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తావు. కాబట్టి ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుంది. ఆ బ్రేక్ త్రూ మీరే రావాలి. మీ కుటుంబాల్లో, మీ ఇళ్లల్లో, మీ ఊరిలో, మీ మండలంలో మీ గురించి చెప్పుకోవాలి. ఎస్, మీ పేరు ఏం పేరు? గంగాధర్. ఏం చదువుతున్నావు? 10th class చదువుతున్నా. గంగాధర్ మా ఊరు వాడయ్యా. గంగాధర్ కలెక్టర్గా వచ్చాడు, మా పక్క జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పుకోవాలి. మీ పేరమ్మా? స్వాతి. ఏ క్లాస్? 10th. ఏ ఊరు? 10th class చదువుతున్న స్వాతి మా ఊరే. ఈ అమ్మాయి మా ఊరికి సంబంధించిన అమ్మాయి కాకినాడ జిల్లా కలెక్టర్గా ఎస్పీగా పనిచేస్తుందనేసి పేపర్లో రావాలి. ఇలా రావాలి అంటే ఎంతో దూరం లేదు. మీ ఏజ్ ఇప్పుడు 14-15 ఉంటుంది, అంతేనా? 25కి 21 ఏజ్ వచ్చేటప్పటికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అయిపోతారు. నెక్స్ట్ 7 years ఆడుతూ పాడుతూ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా టైం నడిచిపోతూ ఉంటుంది. ఈ 7 ఏళ్ళు మీ లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నడుస్తూ ఉంటాం. ఒకవైపు ముసళ్ళతో కూడినటువంటి నది ఉంటుంది, వాటర్ పాండ్ ఉంటుంది. ఇంకోవైపు పూలతో నిండి ఉన్నటువంటి కుషన్ బెడ్స్తో నిండి ఉన్నటువంటి ఇది ఉంటుంది. నువ్వు ఎంత బ్యాలెన్స్గా నడుస్తున్నావు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు అన్నటువంటిది నీ చేతిలో ఉంటుంది. ఒక్క ఏమరపాటు చాలు నువ్వు అటువైపు ముసల్లో ఉన్నటువంటి నదిలో పడిపోవడానికి. కథం. ఆ తర్వాత ఏముండదు. కాబట్టి బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చాలా ఉంది కదా సార్ టైం. ఇంటర్మీడియట్ ఇంకా అయిపోవాలా, డిగ్రీ అయిపోవాలా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 10th అయిపోతే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు హ్యాపీగా అయిపోతుంది. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో నుంచి నేను బాగా చదువుతా అంటే ఉపయోగం లేదు. సబ్జెక్ట్ రాదు, మార్కులు రావచ్చు. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు లైఫ్లో సెటిల్ కావాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేకపోతే, స్కిల్స్ లేకపోతే సొసైటీలో సర్వైవ్ కావడం కష్టం. డిగ్రీ వరకు మన అమ్మ నాన్నలు హ్యాపీగా భోజనం పెడతారు. తర్వాత జీవితము ఏంటి అనేది మీకు డిగ్రీ తర్వాత తెలుస్తుంది. బయటికి పోతే ఉద్యోగాలు ఉండవు,
ఉద్యోగాలు ఉండాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైంలో మనము రిలాక్స్ అయిపోయింటాం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా, మీడియా ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా. కాబట్టి మొదటి శత్రువు ఏంటి అంటే సెల్ ఫోన్. మేడం చెప్పారు ఇంతకుముందు, చిన్న డబ్బా ఫోన్ కొనండి. ఎస్, సెల్ ఫోన్లు, టీవీలు మీ యొక్క ప్రధానమైనటువంటి శత్రువు. వీటన్నింటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. గ్రోత్ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. నేను ఎదగాలి. మేడం ఉన్నారు, ఒక లేడీ ఆఫీసర్, డిఎస్పీ ప్రొద్దుటూరుగా పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే మేడంని తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అంటే అంత ఈజీ కాదు. ఈరోజు నువ్వు స్టార్ట్ చేస్తే 7 ఏళ్ల తర్వాత దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి. మనం ఒక చెట్టు నాటితే, విత్తనం వేస్తే ఎన్ని రోజులు పడుతుంది చెట్టు పెద్దగా అవడానికి? చాలా సంవత్సరాలు పడుతుందా? ఒక్క రోజులో రాదు. ఈ క్రమంలో ఆ విత్తనం దశ నుంచి చెట్టు పెరిగేంత వరకు కూడా ఎలుకలు దాడి చేస్తాయి, లేకపోతే పురుగులు వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఆవులు వస్తాయి, మేకలు వస్తాయి. వీటన్నింటి నుంచి కాపాడుకుంటూ ఉంటేనే అది పెద్ద చెట్టుగా మారుతుంది, అది ఉపయోగపడుతుంది. లైఫ్లో కూడా అంతే. గోల్స్ మీరు సెట్ చేసుకోండి. ఆ గోల్స్ని రీచ్ కావడానికి చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక బుక్ ఉంది, ఒక చాప్టర్ ఉంది, దాంట్లో 5 స్టోరీస్ ఉన్నాయి. 5 స్టోరీస్ని ఒక్కొక్క స్టోరీని చదువుకుంటూ పోతే 5 స్టోరీస్ కంప్లీట్ అయితే ఆ చాప్టర్